ఊహించినవా మీ నాన్నకు పెద్ద కొడుకు అంటే ఇష్టమని వాళ్ళు ఏది మాట్లాడినా తప్పప్పులు పక్కన పెట్టి వాళ్ళకే వత్తాసు పలుకుతాడు. నాకెందుకు ఏరు పడితేనే మంచిగా అనిపిస్తుంది. వేరుగానే ఉండు. వద్దు, నేను ఒప్పుకోను. మావయ్య ఈ రోజు నుండి ఒక వారం వాళ్ళ ఇంట్లో ఉండుర్రి, ఇంకో వారం మా ఇంట్లో ఉండుర్రి. మీ ఇద్దరు దయదలిస్తే ఈ ఇంట్లో ఏనో మూలకు నేను ఉంటారా? ఓ మూలకుంటా. ఇంతటితో అయిపోలేదు, ఇంకా మిగిలింది. తొందర పోయి ఆ పని చేద్దాం. తమ్ముడు, మన ఇద్దరి మధ్య గొడవలకు తాగుండదురా. నేను అన్న మాటలకు నన్ను క్షమించు తమ్ముడు. చిచి, నువ్వు గా మాట్లాడుడేందే? నేనే కొంచెం మితిమీరి ప్రవర్తించిన, నువ్వే నన్ను క్షమించే. మన అన్నదమ్ముల మధ్యలో ఈ క్షమాపణలు ఉండద్దురా. సరే తమ్ముడు, పోదాంపా. గటెందుకే? అందరం కలిసి ఒక దిక్కు పని చేద్దాం. ఇట్రా. నీకు మంచి చెప్తే అర్థం కదా, చెప్పిన పని చేయకుండా ఏమో ఎదురు మాట్లాడుతున్నా. చెల్లె, ఉన్న పనంతా గీడ పెట్టుకుని గాడిక చేంజ్ చేయమంటవే. గవన్నీ పొత్తులు మాకు అద్దు. మా పక్క మేము చేసుకుంటాం, మీ పక్క మీరు చేసుకోరి. మా పక్క మీ పక్కది అంతా మనదేనే, మనందరం కలిసి చేసుకునేదేనే. గవన్నీ మాకు ఎప్పకూర్రి. ఎవరి పక్కాలు చేసుకుంటే అంత మంచిగా ఉంటది. అవన్నీ పక్కకు పెట్టు. అసలు నువ్వేమనుకుంటున్నావు చెల్లె? ఇల్లును వేరు చేసినట్టు పొలాన్ని కూడా వేరు చేద్దాం అనుకుంటున్నావా? నా నోట్లోకి వచ్చిందా మాట? నువ్వు అట్రా, నీతో మాట్లాడతా. అగో, ఏమైంది దీనికి అసలు? తమ్మి, పోయి మాట్లాడేద్దాం పారా. ఏయ్ రావే. అసలు ఏమైందా నీకు? గంటగా ఎందుకు కోపరికి వస్తాను? ఏంది మరి మనిషి మాట్లాడేది? ఇదంతా విడగొట్టి వేరు వేరు బతుకుదామన్న ఆలోచన ఆమెకున్నది, నాకు కాదు. అరే, నాకే ఆ ఉద్దేశం ఉంటే కలిసి పని చేసుకోవాలని నేనెందుకంటనే? కలిసి ఉంటేనే కదా కలవకుండా విడిపోయే గొడవలు పెట్టుకోవచ్చు. మౌనిక, మీ అక్క గతంలో అట్లా ప్రవర్తించిన రోజులు ఉంటాయా? అట్లా ఎందుకు మాట్లాడతారు? నేనేమంటలేరు, మీరే అంటాను మామే నెడతారు. సరే తీయే, ఎక్కడైతేంది ఆన్నైతే ఆన్నే పోయి పని చేసుకోపోరు మీకు నచ్చినట్టు. అంత మన భూమే కదా. అంత ఒక్కటన్న మాట వద్దు. నేను ఈ పొలాన్ని కూడా పంచుకోవాలనుకుంటున్నా. ఒసై, ఇందాకనే కదనే నాకు విడిపోయే ఉద్దేశమే లేదన్నట్టు మాట్లాడినావు. మళ్ళీ ఇప్పుడు విడిపోదామని మాట్లాడుతున్నావు.
మౌనిక తెలిసో తెలియకనో తప్పు మీద తప్పు ఎత్తున్నావు. ఇంతకు ముందు కలుసుందామని అనుకున్నా, కానీ మీరు ఇట్లా ఎగబడతారు చూడు, అది ఎన్నడుకున్నా నాకు ముప్పే. అందుకే భూమి పంచుకుందాం అనుకుంటానా. ఇప్పుడు నువ్వు భూమి అమ్ముకొని చేసేదేమని చెప్పు. ఏ ఆగు, నీకేం తెలియదు. రేపు పిల్లలు పుట్టిన కాళ్ళకి ఏమిస్తావు? అరే తలకాయ ఇట్లా తిరుగుతుందా? అది వరకు మంచుకోమా ఎవరు? అప్పటి వరకు దీన్ని ఉంచుతారా ఇల్లు? అగో ఉంచకపోతే ఏం చేస్తామే? మీకు ఎవరో తెలియకుండానే అమ్ముకొని పోతాం. ఏంది ఎందుకంటే అట్లా మాట్లాడతావు? మీరు వేసే కథలు ఇట్లున్నాయి. మరి ఆఖరి కథ ఒక్క అని వేసిరు. నన్ను నా మొగను కూడా మీదకే తిప్పుకున్నారు. తిప్పుకుంటావు, తిప్పుకొని మా ఇంట్లోనే పెట్టుకుంటాను. నువ్వు ఇట్లా ఎత్తుకుపోతున్నావు. ఏంది నాకెరికే అరే, వస్తే ఇంట్లో మాట్లాడతారా? ఎందుకుందా మౌనిక నీకు? మొన్న ఇంట్లో అట్లా చేసిరు, నన్ను ఇప్పుడు ఏం ఏం మాట్లాడతారు? ఏమి ఎత్తుకుపోతున్నావు? ఎత్తులు పెట్టి తీసుకుపోతున్నావా? ఏమైంది మీకు మళ్ళా? ఎందుకు నన్ను పెట్టుకుంటారు? నేను చచ్చిన అనుకుంటారా, బతుకున్నా అనుకుంటారా? మీకు మీరు నన్ను పెట్టుకుంటారు, మీకు మీరు అనుకుంటారా? అంతా అన్ని చిన్న కొడలే వేసింది మామయ్య. ఇల్లు వంచినట్టు భూమి కూడా వంచాలని పట్టు పడుతుంది. ఇంకా నా పేరు అత్తలేదేందా అనుకున్నా, వచ్చింది కదా. అయినా మీ తెలివే. చేతులకు మట్టి అంటకుండా మంచిగానే పెట్టిరు కదా ఫిట్టింగు. నేను అనుకున్నా ఇంటికాడ జరిగిన ఆ తదంగమే వ్యవసాయం కాడ కూడా జరుగుద్దని ఆనాడే గ్రహించినమ్మా. మామయ్య ఇల్లును విడదీసినంత సులువుగా పొలాన్ని విడదీస్తానంటే నేను చూసుకుంటూ ఊరుకోను. అవును బాపు, గట్లాంటి నిర్ణయాలు ఏం తీసుకోకు. ఏది ఏమైనా మేము ఇద్దరం కలిసే వ్యవసాయం చేసుకుంటామే. నేను దానికి అస్సలు ఒప్పుకోను. ఒకవేళ నా మాట కానీ మీరు అదే పని చేసిర్రు అనుకో, నా మొగరు తినే అన్నంలో ఇంత మంది కలిపి అన్ని చంపి నేను చత్తా. బాపు 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 ఏమైందే? బాపు ఏమైందే? బాపు అద్దురా, ఈ వయసులో నాకు ఈ గుండెకోత అద్దురా, నేను భరించలేను. అరే ఈ భూములు ఈ వ్యవసాయం మనతో వచ్చేదా పోయేదా? మీరు వ్యవసాయం పంచుకోరు, కానీ మీరు మాత్రం కలిసి ఉండాలి అంతే. ఏంది మామయ్య మీరు అనేది? మీరేనా అట్లా మాట్లాడేది? కాదమ్మా, ఈ పరిస్థితులు అట్లా మాట్లాడుతాను. బాపు నువ్వు అట్లా మాట్లాడకే. బాపు నా పెళ్ళ మీద ఆవేశం అన్నది కానీ గట్లెందుకు అయితే చెప్పు. అద్దురా, నీ పిల్లం ఆవేశంతోటన్నా ఆలోచనతోటన్నా ఈ పొలాన్ని పంచుకోవడమే మంచిదిరా బాపు. అరే పెద్దోడు, నువ్వు ఆ మీది పక్క 5 ఎకరాలు తీసుకోరా. చిన్నోడా, నువ్వు ఆ కింది పక్క 5 ఎకరాలు తీసుకోరా. అవసరం లేదు, మేమే మీది పక్క తీసుకుంటాం. నీకు ఇట్ట ఉన్న కడ తీసుకొని సామే. ఏందే బ్యాగ్ పట్టుకుని ఎటు పోతాను? మనం ఇంట్లో ఉండట్లేదు. ఏంది వదిన గట్ల మాట్లాడుతున్నావు? మరి ఇంకెట్లా మాట్లాడాలి? మన మధ్య ఇంత మాట బంధం అన్న నిలబడాలంటే మేము ఇంట్లో ఉండద్దు. ఇది న్యాయం అనిపిస్తుంది బిడ్డ. ఎందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నావు? చెప్పిన కదా మామయ్య, మన మధ్య మాట బంధం నిలబడాలని. అరే పెద్దోడు, మాట్లాడమే లేదురా. బాపు నా భార్య తీసుకున్న నేను ఏం కరెక్టే అనిపిస్తాను, అందుకనే అటు చెప్పలేకపోతున్నా. మీరు వెళ్ళిపోతే ఎట్లాగూ ఈ ఇల్లు వీళ్ళకి అయింది కదా. నా రిటైర్మెంట్ డబ్బులు ఉన్నాయి, గుంటముంది. చెల్లె, ఎట్లాగో మేము ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. మావయ్యకు అన్ని సందర్భాలలో మేము ఉండలే. ఆ డబ్బులు నువ్వే తీసుకొని
మామయ్యకు ఏ లోటు రాకుండా చూసుకో. మరీ నువ్వు అంతలా చెప్పాలా అక్క? ఆయన మీద ఈగ వాలకుండా చూసుకుంటావు. నువ్వేం బాధపడకు. అన్న ఇప్పటికిప్పుడు ఇల్లు దొరుకుతుంది, తర్వాత ఇట్లా ఓదుర్తి. ఏడ దొరకపోతే ఏదో కాడ గుడి చేసుకుని భక్తం. నువ్వు బాధపడకు తమ్మి. అన్న బాపు అరే పెద్దోడా, వదిన అరే ఛీ, నువ్వు అసలు మనిషివేనానే? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డా? సరిగ్గా 2 సంవత్సరాలైంది నా పెద్ద కొడుకు పెద్ద కోడలు ఈ ఇల్లు విడిచిపోయి. మాటబంధమైన మిగిలి ఉండాలన్న నా కోడలు కనీసం కంటి చూపుకైనా కానరాకుండా పోయింది. పోస్ట్ అరే చిన్నోడా, చిన్నోడా, బాపు ఏందే బాపు ఎందుకు పిలిచినావు? నీకు శుభవార్తరా? శుభవార్తన ఏంటిదే అది? పోయి చదువు. నిజమేనే బాబు, శుభవార్తనే. ఏంది ఏమో శుభవార్త అనుకుంటారు. నువ్వే చదువు. ఏంది మన పొలం గవర్నమెంట్ వాళ్ళు జప్తు చేసుకున్నారా? ఏంది మావయ్య, మన పొలం గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటేంది? అలా స్పష్టంగా రాసి ఉన్నది కదమ్మా, అది ప్రభుత్వానికి చెందిందని. గవర్నమెంట్ వాళ్ళు ఎట్లయితే మావయ్య, అది మీరు సంపాదించింది కాదా? ఎక్కడ ఏం తికమక జరిగిందో ఏమో, నాకు అమ్మినోడే దొంగ కావచ్చు, నేను మోసపోవచ్చు. మోసపోవచ్చని అంత అల్క అంటే ఎట్లా మావయ్య? మనం పోయి అడుగుదాం పా అమ్మినోళ్ళని. నాకంత ఓపిక లేదమ్మా. ఆ ఓపిక ఉండుంటే ఈ ఇల్లు ఆ పొలం వేరు కాకుండా అప్పుడే ఆపటోన్ని. నువ్వన్న ఏదో ఒకటి చేయి కదా. నాకంత సీన్ లేదని నీకు కూడా తెలుసు, నేనేం చేస్తా? అయ్యో ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా? మనం ఎట్లా బతకాలి? ఎమ్మయ్యగా ఆ భగవంతుడే తెలవాలి. అరే చిన్నోడా, టిఫిన్ చేసేద్దాం పారా. పాయిగా 2 రోజులు చేసేది గదేనే, నాకు కూడా ఆకలి అవుతుంది. నన్ను క్షమించండి మావయ్య. ఇన్ని రోజుల నుండి నేను ఏదో సంపాదించినా, ఎంతో సంపాదించినాను మురిసిపోయిన మావయ్య. మీ ప్రేమ అభిమానాలు మాత్రం నేను సంపాదించుకోలేకపోయినా మావయ్య. గత 2 రోజుల నుంచి నేనేం ముట్టకుండా ఈ మూలన పడుంటే కనీసం నా దిక్కు జాలిగానైనా చూడనప్పుడే నాకు అర్థమైంది ఇన్ని రోజులు నేను ఎంత హీనంగా బతికిన్నో. చూడు, ఇప్పటికైనా నీ తప్పు నీకు అర్థమైంది, అంతే చాలు బిడ్డ. బాబు అక్క, నన్ను
క్షమించక్క. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేనక్క. ఏ పొలం కోసం అయితే నీ మీద కుట్రవని నిన్ను, ఆ పొలం మనకు కాకుండా పోయిందక్క. ఆ దేవుడు నాకు తగిన శాస్త్ర జరిగేటట్టు చేసిండక్క. బాధపడక చెల్లే, మన పొలం మనకు తిరిగి వస్తుంది. అది వచ్చిన నాకు అద్దక్క. అయినా కూడా నేను దాన్ని అంత సులువుగా ఇడిచిపెట్ట చెల్లే, ఎందుకంటే అది మన మామయ్య కష్టార్జితం. అది ఎవరో సాధనం చేసుకుంటే కొట్లాడైన మంచి తీసుకొచ్చుకోవచ్చు, కానీ అది ప్రభుత్వం సాధనం చేసుకుంది వదినే. నాకంతా తెలుసు మరిది, కానీ మన పోరాటం ప్రభుత్వం మీద కాదు, ఆ భూమి మనకు అమ్మిన వాళ్ళ మీద. వెళ్ళి కోర్టులో కేసేసేద్దాం. ఎందుకు తల్లి మనకి లేనిపోని కేసులు? అసలే ఇంతవరకు పోలీసులు అంటే కేసులు అంటే తెలియదు మనకు. బాపు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? న్యాయవాది రజనీతో. మేము ఇల్లు పొలం ఇసిపెట్టి పోయినాక గప్పుడు తెలిసింది ఈమె న్యాయవాదని. కేవలం నా మీద ఉన్న ప్రేమతో తన గతాన్ని మర్చిపోయి నా జీవితంలోకి వచ్చింది. ఇన్ని రోజులు నా పిల్లలు చదువుకోలేదనే లోటు నన్ను వెంటాడుతుండే తల్లి. ఇప్పుడు ఆ రందేం లేదమ్మిగా. అవునక్క, ఇక్కడ విషయాలన్నీ నీకు ఎట్లా తెలుసు? నేను మైళ్ళ దూరంలోనే ఉన్న కావచ్చు, కానీ మనసులకు దగ్గరనే ఉన్న చెల్లె. ఎప్పటికప్పుడు ఒక గంట మిమ్మల్ని కనిపెట్టుకుంటూనే ఉన్నా. అందుకే నా ఇంటికి ఆపద అని తెలిసిన మరుక్షణమే ఇక్కడున్నా. పదండి మామయ్య, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళి కేసేద్దాం. వెల్కమ్ టు గీతా హరియార్ట్స్. గీతా హరియార్ట్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మా ఛానల్కి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. మొత్తానికైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కపొంటి గంట ఉంటుంది, జర గట్టి కొట్టండి. బాయ్. Thank you.